హలో ఫ్రెండ్స్, బాగున్నావా? సో మనం ఈరోజు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ యూస్ఫుల్ జావా కాన్సెప్ట్ చూద్దాం. అదేంటిదంటే ఒక సిఎస్వి ఫైల్ని నేను ఎట్లా రీడ్ చేయాలి అనేది చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో లెట్స్ సే లైక్ నాకు ఇట్లా ఒక సిఎస్వి ఫైల్ ఉంది. ఓకేనా, మీకు ఇక్కడ చూపిస్తాను. ఇట్లా ఒక సిఎస్వి ఫైల్ ఉంది, నాకు పెద్దనే ఉంది డేటా. ఓకేనా, సో ఈ డేటాను నేను నా జావా అప్లికేషన్ నుంచి ఎట్లా రీడ్ చేయాలి అండ్ దాన్ని ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పి చూద్దాం. ఓకేనా, సో దీన్ని వాడడానికి చాలా దీన్ని పాస్ చేయడానికి మనకు చాలా లైబ్రరీస్ ఉంటాయి. బట్ వెరీ ఫేమస్ వచ్చేసి ఓపెన్ సిఎస్వి. ఓకేనా, సో దీన్ని మనం చూద్దాం. ఈ ఓపెన్ సిఎస్విలోనే మనం ఏం చేయొచ్చు అంటే ఈ డేటాను డైరెక్ట్గా మనము అవేలోకి రాసుకోవచ్చు అండ్ లిస్టులోకి రాసుకోవచ్చు. బట్ ఈ అవే లిస్ట్ అనేది అంతగా యూజ్ అవ్వవు, ఎందుకంటే ఇండెక్స్ బేస్డ్ వెళ్తున్నాయి కదా. సో నేను ఏం చేస్తా అంటే ఈ ఎంప్లాయీ సిఎస్వి ఫైల్ అనేది ఉంది కదా, అంటే సిఎస్వి ఫైల్ అంటే ఏంటిది, నథింగ్ బట్ కామా సెపరేటెడ్ ఫైల్, కామా సెపరేటెడ్ అంతేనా కదా, అండ్ నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి. ఓకే, రోస్ ఉంటాయి. ఓకే, సో ఈ ఈచ్ అండ్ ఎవ్రీ రోని నేను ఒక బీన్లో పెట్టుకుంటా. ఓకేనా, బీన్లో పెట్టుకుంటా. మల్టిపుల్ రోస్ ఉంటాయి కాబట్టి ఏంటిది, లిస్ట్ వాడుకొనేసి ఆ బీన్లో పెట్టుకుంటే నాకు ఎంటైర్ సిఎస్వి ఫైల్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ బీన్లో ఉంటుంది. దీనివల్ల నాకు ఏమవుతుంది అంటే నేను ఇండెక్స్ పైన డిపెండ్ అవుతలేను కాబట్టి నాకు కంట్రోల్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చూసినట్లయితే ఈ హెడర్ చూసినట్లయితే అండర్ స్కోర్ అని ఉన్నది. ఇక్కడ నాకు బీన్ లోపల ఏమవుతుంది, ఫీల్డ్ నేమ్స్ అనేవి జావా ఫార్మాట్ లోపల పెట్టుకోవచ్చు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటిది అంటే నీ సిఎస్వి ఫైల్ లోపల ఫీల్డ్ నేమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండకపోతే ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది కూడా మనం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, సో లెట్స్ గెట్ స్టార్టెడ్ హియర్. ఓకే, సో నాకు ఇక్కడ ఒక ఫైల్ ఉంది, ఇక్కడ ఒక నా ప్రాజెక్ట్ ఉందబ్బా. నా ప్రాజెక్ట్ లోపల రిసోర్స్ ఫోల్డర్ లోపల పెట్టుకున్న ఈ ఫైల్. ఓకేనా, దీన్ని మనం ఎట్లా రీడ్ చేయాలో చూద్దాం ఇప్పుడు. ఓకేనా, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఆ డిపెండెన్సీ అనేది యాడ్ అవ్వాలి. సో దానికోసం నేను సింపుల్గా మ్యావెన్ రిపాజిటరీకి వచ్చా. ఇక్కడ నేను ఏం చేసిన అంటే ఓపెన్ సిఎస్వి అని చెప్పి టైప్ చేసిన. ఓకే, సో నాకు ఓపెన్ సిఎస్వి అనేది రావాలి. ఓకే, ఓపెన్ సిఎస్వి ఇది. ఓకేనా, సో ఈ ఓపెన్ సిఎస్వి 5.9 లేటెస్ట్ వర్షన్ నేను తీసుకుంటున్నా. ఐ రికమెండ్ యూ గైస్ టు యూజ్ ద లేటెస్ట్ వర్షన్ యాజ్ వెల్ మీ ప్రాజెక్ట్ లోపల. ఎందుకు అంటే బేసిక్గా దాని లోపల వల్నరబిలిటీస్ ఫిక్సెస్ అనేవి ఎక్కువగా ఇచ్చేస్తావు లేటెస్ట్ వర్షన్ లోపల. ఓకేనా, మీకు ఇక్కడ చూసినట్లయితే టాప్ 3 ఇన్ సిఎస్వి లైబ్రరీస్ అంటున్నారు. ఓకేనా, సో చూద్దాం టాప్ 1, 2లో ఏమున్నాయో. అపాచీ కామన్ సిఎస్వి అనేది 1 ఉంది, జాక్సన్ అనేది 2 ఉంది. దట్స్ ఫైన్. ఓకే, ఇప్పుడు ఈ లైబ్రరీని నేను ఈ డిపెండెన్సీని నేను నా pom.xmlలో యాడ్ చేసుకునేసి నేను సేవ్ చేసేస్తే నాకు లైబ్రరీ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఏంటిది అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ రోని నేను ఫస్ట్ బీన్లో పెట్టుకోవాలి. అంటే నేను ఒక బీన్ ఆబ్జెక్ట్ని నేను క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం మోడల్ అనే ప్యాకేజ్కి పెట్టుకున్న ఈ మోడల్ అనే ప్యాకేజ్ లోపల లెట్స్ సే లైక్ ఎంప్లాయీ అంట. ఓకేనా, ఈ ఎంప్లాయీకి నేను ఏం చేస్తా అంటే అన్ని ఆర్గ్యుమెంట్స్తో కన్స్ట్రక్టర్ ప్రిపేర్ చేయంట, నో ఆర్గ్యుమెంట్స్తో కన్స్ట్రక్టర్ ప్రిపేర్ చేయంట, జనరేట్ సెట్టర్స్ అంట, జనరేట్ గెటర్స్ అంట. ఇవన్నీ ఏంటివి అంటే ఇవన్నీ లాంబాక్ అనటేషన్స్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ సిఎస్వి బైండ్ బై నేమ్ అంట. ఓకే, ఇక్కడ కాలం ఈజ్ ఈక్వల్ టు నీ సిఎస్వి ఫైల్ లోపల ఏ కాలం అయితే ఉందో అది వాడుకోవచ్చు. ఎంప్లాయీ అండర్ స్కోర్ ఐడి, హియర్ ప్రైవేట్ ఇంటీజర్ ఈఎంపీ ఐడి. ఓకే, ఇప్పుడు నేను ఇది ఎట్లా తెచ్చుకున్నా అంటే ఫస్ట్ నీ సిఎస్వి ఫైల్కి వెళ్ళు, నీ హెడర్ చూడు. ఆ హెడర్ని నువ్వు ఇక్కడ నీకు నేమ్ ఇచ్చారు కదా ఆల్రెడీ, సో ఆ నేమ్తోని నువ్వు బైండ్ చేయి. ఇక్కడ దీనికి నువ్వు బైండ్ చేస్తున్నావు. లేదు సార్ నా సిఎస్వి ఫైల్ లోపల హెడర్ ఇవ్వలేదు అంటే సిఎస్వి బైండ్ బై ఏమంటారు పొజిషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది, ఇది వాడేసుకుంటే మీకు సరిపోతుంది. ఓకేనా, సో ఇట్లా మీరు సిఎస్వి ఫైల్ని ఒక కాలంని మీరు ఈ కాలంలో పెట్టుకోవచ్చు. ఓకేనా,
నెక్స్ట్ మిగతా కాలమ్స్ ఉన్నాయి, బట్ ఈ ఒక్కదాన్ని ఫస్ట్ ఎట్లా తెచ్చుకోవాలో చూద్దాం, దాని తర్వాత మిగతా దాని గురించి ఆలోచిద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తా అంటే ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటా, లైక్ సిఎస్వి అవెల్స్ లైక్ ఎంప్లాయీ సిఎస్వి రీడర్ అంట. ఓకే, ఇది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ అని వేసుకుంటే సరిపోతుంది, పిఎస్విఎం. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఆ డాటా మొత్తాన్ని లిస్టులో రాసుకోవాలి కదా. సో లిస్ట్ నా బీన్ ఏంటిది, ఇక్కడ ఎంప్లాయీ అనేది నా బీన్. ఓకే, ఈ లిస్టుని ఇంపోర్ట్ చేసుకో. ఓకే, లేకపోతే చూద్దాంలే, ఈఎంపీ లిస్ట్ అను. ఓకే, ఇక్కడ న్యూ ఏంటిది అంటే సిఎస్వి టు బీన్ బిల్డర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఓకేనా? ఈ సిఎస్వి టు బీన్ బిల్డర్ లోపల ఏంటిది అంటే మనం సిఎస్విని బీన్లోకి వాస్తున్నాం అని మీనింగ్. ఓకేనా? ఇక్కడ మనం ఏం వాడదాం అంటే న్యూ ఫైల్ రీడర్ వాడదాం, ఎందుకంటే మనకు ఫైల్ అనేది ఉంది కాబట్టి మనం ఫైల్ రీడర్ వాడుకుంటే సరిపోతుంది. దీనికి పాత్ అనేది సెట్ చేయాలి. ఓకే, ఈ పాత్ అనేది మనకి ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే మనం ఇది వెళ్ళేసి రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ పాత్ రిఫరెన్స్ ఉంది కదా, ఇక్కడ కంటెంట్ పార్ట్ తీసుకుంటున్నాను నేనైతే. ఓకేనా? దీన్ని ఇక్కడ సెట్ చేస్తా. ఓకే, ఇక్కడ డబుల్ కోట్స్ ఉంది కాబట్టి ఇంకొకటి ఇచ్చేస్తా. నెక్స్ట్ దీన్ని నేను ఏంటిది విత్ టైప్ అంటే ఏ టైపుతోని ఎంప్లాయీ డాట్ క్లాస్ టైపుతోని సెట్ చేస్తున్నా. ఓకేనా? ఈ ఫైల్ వాడుతున్నా కాబట్టి కొన్ని కేసు లోపల ఫైల్ ఉండద్దు కాబట్టి ఇక్కడ నేను ఏం చేయాలి, ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ నేను యాడ్ చేసుకున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏంటిది అంటే విత్ సెపరేటర్ ఇచ్చుకుంటా. అంటే చాలా కేసులలో సిఎస్వి ఫైల్ లోపల కామానే ఉండొచ్చు, కానీ కొన్ని కేసులలో అది కూడా ఉండదు, పైపు కూడా ఉండొచ్చు కదా. సో ఆ సెపరేషన్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ దీన్ని బిల్డ్ చేద్దాం. దాని తర్వాత దీన్ని పాస్ చేస్తే మనకు లిస్ట్ అనేది వస్తుంది. ఈ లిస్ట్ ఎంప్లాయీ లిస్ట్లో డాటా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు సింపుల్గా ఒక ఫర్ లూప్ వేస్తే సరిపోతుంది దానిపైన, అంటే ఎంప్లాయీ ఆఫ్ ఈ ఇన్ ఎంప్లాయీ లిస్ట్ అనుకుంటే నాకు సింపుల్గా ఒక ఎస్ అవుట్ వేస్తా, ఏంటిది ఈ డాట్ గెట్ ఎంప్లాయీ ఐడి అంట. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు ఆ ఎంప్లాయీ డాటా అనేది రావాలి. ఇప్పుడు చూడండి వచ్చేసింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ఫీల్డ్ పెట్టుకున్నాం, బట్ మన సిఎస్వి ఫైల్ లోపల చాలా ఫీల్డ్స్ ఉన్నాయి కదా సార్, దాన్ని ఎట్లా యాడ్ చేయాలి అనే డౌట్ మీకు కావచ్చు. ఓకేనా? సో ఇంకొక విండో చేస్తా, కాల్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్. ఓకే, ఇట్లా 3 చెప్తా, దాని తర్వాత మీవే అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకేనా? బైండ్ బై నేమ్ సింపుల్గా ఏంటిది కాలం ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ అండర్స్కోర్ నేమ్ ప్రైవేట్ స్ట్రింగ్ ఫస్ట్ నేమ్. ఓకే, దీన్ని 2 times నేను కాపీ పేస్ట్ చేసేస్తా. ఓకే, సరే. ఓకే, సింపుల్గా ఇక్కడ ఏం చేస్తా అంటే లాస్ట్ నేమ్, ఓకే సింపుల్గా లాస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్ అంట. ఓకే, ఇప్పుడు ఈ ఫీల్డ్స్ కూడా ఆటోమేటిక్గా బైండ్ అయిపోతాయి, మనం చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం ఇక్కడ సిస్ అవుట్ లోపల యాడ్ చేస్తాను నేను. ఓకే, లాస్ట్ టైం యాడ్ చేస్తున్నా, చూపిస్తా. దీంతో మీకు ఒక సిఎస్వి ఫైల్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ వచ్చేసింది కదా అట్లా. సో ఈ బీన్ అనేది ఈ లిస్ట్ ఆఫ్ డేటా అనేది మీరు ఏడగాలంటే అక్కడ వాడుకోవచ్చు డైరెక్ట్గా. మీరు ఇంకా ఫిల్టర్ కండిషన్స్ రాసుకోవచ్చు, లేదు అంటే మీరు ఇంకా ఏంటిది సేవ్ చేసుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. ఓకేనా? బట్ సినారియో అయితే ఇది. ఓకేనా? విత్ ద హెల్ప్ ఆఫ్ ఓపెన్ సిఎస్వి మనము ఈ డేటాని ఒక బీన్లో పెట్టేసుకోగలిగితే మనకు మోర్ కంట్రోల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైనట్లయితే ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.